హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ సొరకాయ సర్వపిండి అనేది చూపిస్తున్నానండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక బౌల్లోకి బియ్యపిండి అనేది తీసుకున్నాను. దాంట్లోకి తురుముకున్న సొరకాయని వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే సర్వపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నువ్వులు కూడా చాలా టేస్ట్ని ఇస్తాయండి ఈ సర్వపిండిలో. పల్లీలు వేయించుకొని తొక్కవలుచుకున్నవి, అలాగే దీంట్లోకి నేను కరివేపాకు పొడిని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని దీంట్లో మళ్ళీ కారం మన టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. దీంట్లో ఇలా కారం, ఉప్పు ఇలా సపరేట్గా కాకుండా పచ్చిమిర్చి, ఆనియను, వెల్లుల్లి, ఈ అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి కూడా వేసుకుంటారు. సో ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. అలాగే ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి. మనకి సొరకాయ ఆనియన్లో ఉన్న వాటర్తో కాస్త మిక్స్ అవుతుంది కాబట్టి, సో అందులో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతో ఫస్ట్ అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి కొద్దిగా యాడ్ చేస్తూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కాస్త సాఫ్ట్గానే కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం దేంట్లోనైతే సర్వపిండి పెట్టుకుంటామో ఆ ప్యాన్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది సర్వపిండి ప్యాన్ అండి. మనకి ఇలా సర్వపిండి ప్యాన్స్ అనేవి దొరుకుతాయి. ఇలా కాకుండా మన ఇంట్లో ఉన్న ఏ ఐరన్ దాంట్లో కానీ ముకుడులు ఉంటాయి కదా చిన్నవి, సో దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. దీనికి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పట్టిద్దండి. సర్వపిండికి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇందాక కలిపి పెట్టుకున్న దాంట్లో నుంచి ఇంత సైజు పిండి ముద్దను తీసుకొని ఈ సర్వపిండి ప్యాన్లోకి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ప్రెస్ చేసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది మనకి. సో ఈ విధంగా ఆ ప్యాన్కి మనకు ఎంత వెడల్పుగా కావాలి, పల్చగా కావాలి అని అనుకుంటే చాలాసేపు ఇలా పిండి ముద్ద అనేది తక్కువ తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు కాస్త తిక్కుగా కావాలి అని అనుకుంటే పిండి ముద్ద ఎక్కువ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా హోల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఈ హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే మనకి ఆ సర్వపిండి అనేది ఈవెన్గా వేగాలి కదా, ఈవెన్గా కాలడానికి ఇలా హోల్స్ అనేవి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఆ సర్వపిండి అనేది మనకి ఈవెన్గా మంచిగా కాలుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అలాగే నేను ఇక్కడ కాస్ట్ ఐరన్లో కూడా పెడుతున్నానండి. సో దీంట్లోది ఏ విధంగా మనకి వేగుతుందో నేను చూపిస్తాను డిఫరెన్స్ అనేది. ఇలా కాస్ట్ ఐరన్లో కూడా పెట్టేసుకొని హోల్స్ చేసి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి వీటికి మూతలు అనేవి పెట్టి ఒక 3 to 4 మినిట్స్ అలా బాగా ఉడకనివ్వాలి. అది ఉడికినాక మనం సెకండ్ వైపుకి ఇందాక సర్వపిండి ప్యాన్ అని చెప్పాను కదండి, సో దాంట్లోని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. చాలామంది ఒకటేసారి ఒకవైపుకే కాల్చుతారు. సో నేను ఇలా సెకండ్ వైపుకి కూడా టర్న్ చేసి కాల్చుకుంటాను. అలాగే ఈ కాస్ట్ ఐరన్లోది కూడా చూద్దాము. దీన్ని కూడా సెకండ్ వైపుకి టర్న్ చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనం ఇలా ఈ సెకండ్ వైపుకి కూడా పిండిలాగా ఉండకుండా కొంచెం ఆ వేడి సెగకి బాయిల్ అవుతుంది, ఉడికిద్ది కదా. సో పచ్చిగా లేకుండా అలా ఉడికిద్ది కాబట్టి సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది సర్వపిండి ప్యాన్లో పెట్టింది ఇలా ఈ విధంగా మనకి ఈ కలర్లో వేగింది అన్నట్టు. సో ఇది
ఐరన్ మూకుడులో పెట్టింది ఈ విధంగా కాలింది. ఈ సెకండ్ వైపు కాలిన విధంగా కాలితే చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి అనేది. దీన్ని చికెన్ మటన్ సూప్లోకి చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ పెరుగుతో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.